పిల్లలారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం భూమి మీదకి రాకము అరబ్ సమాజం చాలా గందరగోళంలో ఉంది. అల్లా ఇచ్చిన నిజమైన దైవభక్తి దాదాపు పూర్తిగా మర్చిపోయింది. కాబా అది ఇబ్రహీం అలైహిస్సలాం మరియు ఇస్మాయిల్ అలైహిస్సలాం నిర్మించిన పవిత్రమైన ప్రార్థనా స్థలం. కానీ కాలక్రమేణా అరబ్బులు అసలు ఉద్దేశాన్ని మర్చిపోయి విగ్రహాలను కాబాలో ఉంచారు. పేదల పట్ల ఎవరికి కనికరం ఉండేది కాదు. అనాథలు ఆస్తులను బలవంతులు దోచుకునేవారు. ధనవంతులు పేదలకు డబ్బులిచ్చి దానిపై ఎక్కువ వడ్డీ వసూలు చేసేవారు. ప్రజలు విగ్రహాలను పూజించడం ద్వారా వారి విశ్వాసం అల్లాహ్ మీద కాకుండా అర్ధరహిత మూఢనమ్మకాల మీద ఉంది. మతపరమైన పరిస్థితి ఎంత గందరగోళంగా ఉన్నదో సామాజిక పరిస్థితి కూడా అంతే దయనీయంగా ఉంది. సజంలో సోదర భావం లేకుండా గొడవలు మొదలై సంవత్సరాల తరబడి యుద్ధం జరిగి మరీ దారుణంగా ఆడబిడ్డగా పుట్టిన శిశువును బతికుండగానే పాతిపెట్టడం చేసేవారు. సమాజంలో మహిళలకు స్థానం చాలా తక్కువ, దయనీయంగా ఉండేది. ఆ కాలంలో మహిళలకు గౌరవం, హక్కులు ఏవీ లేవు. వారసత్వం కేవలం పురుషులకే. ఒక మహిళ విధవరాలైతే ఆమెను కూడా ఒక వస్తువులా పరిగణించి వారసులు సొంతం చేసుకునేవారు. డబ్బును, ఆస్తులను జూదంలో పోగొట్టేవారు. జూదం వల్ల పేదరికం, దోపిడీ, విభేదాలు పెరిగాయి. ఆ కాలంలో మద్యం తాగడం గర్వంగా భావించేవారు. సమాజంలో మద్యం వల్ల గొడవలు, కుటుంబ సమస్యలు, హింస విస్తృతంగా పెరిగి ఉండేవి. వ్యాపారంలో మోసం చాలా సాధారణం. తప్పుడు కొలతలు, తప్పుడు తూకాలు వాడేవారు. వస్తువులను ఎక్కువ ధరకు అమ్మేందుకు అబద్ధాలు కూడా చెప్పేవారు. లాభం కోసం ఏదైనా చేయడం వ్యాపారుల పద్ధతిగా మారింది. పేదల పట్ల ఎవరికి కనికరం ఉండేది కాదు. విధవలు, బలహీనలు సహాయం లేకుండా జీవించాల్సి వచ్చేది. అల్లాహ్ దయతో మానవ చరిత్రలో ఒక మహత్తరమైన రోజు వచ్చింది. అది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు జన్మించిన రోజు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు జన్మించిన రోజు భూమి మీద, ఆకాశంలోనూ ఎన్నో అద్భుత సంఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి జననం ఒక సాధారణ జననం కాదు. అది ప్రపంచ చరిత్రలో కొత్త యుగ ఆరంభం శాంతి. ఒక మహాప్రవక్త జననం జరిగిందని సూచించే అల్లాహ్ సంకేతాలు కళ్ళకి కట్టినట్టు కనిపించాయి. స్వర్గపు నక్షత్రాలు ప్రకాశించాయి. రాత్రి ఆకాశం ప్రత్యేక వెలుగుతో నిండిపోయింది. భూమిపై పాత సామ్రాజ్యాలు, పెర్షియా రాజు మహల్లో 14 గోపురాలు కూలాయి. పూజా విధానాలు కూలిపోయే సంకేతాలు కనపడ్డాయి. పెర్షియా మతం పూజించే నిప్పు 1000 ఏళ్లుగా ఆరని అగ్ని ఆ రోజే ఆరిపోయింది. ఆకాశం నుండి ఒక మెరుపు లాంటి కాంతి భూమి వైపుకు వచ్చింది. మెరుపు వంటి కాంతిని చూసి ప్రజలు నిజంగా ఆశ్చర్యపోయారు. అది సాధారణమైన మెరుపు కాదని వారు గ్రహించారు. ఎందుకంటే అది కేవలం క్షణం పాటు కాకుండా దూర ప్రాంతాల వరకు ప్రకాశించింది. ఓ పిల్లలారా, అల్లాహ్ తన కరుణతో మానవాళికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారును పంపారు. కానీ ఆయన బోధనలతో ఆ సమాజం ఒక కొత్త వెలుగులోనికి వచ్చింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు బోధనలతో విగ్రహారాధన పూర్తిగా నిషేధింపబడింది. విగ్రహాలు తొలగించబడ్డాయి. మూఢనమ్మకాలు, జ్యోతిష్యాలు, తప్పుడు ఆచారాలు తొలగింపబడ్డాయి. పేదవారికి ఆకలికి అడ్డుకట్టపడింది. ఎవ్వరూ ఆకలితో ఉండలేదు. పేదలకి తినడానికి ఆహారం సమకూరింది. జకాత్ వ్యవస్థను ప్రవేశపెట్టారు. ధనవంతుల నుండి పేదలకు సహాయం, జకాత్ దానం ద్వారా ధనవంతుల సంపదలో ఒక గొప్ప భాగం పేదలకు చేరింది. అనాథలు, విధవలు, బీదవాళ్ళు అందరూ సమానమైన హక్కులు రక్షణ పొందారు. అల్లాహ్ వాక్కు ఆయన ఖుర్ఆన్ మార్గదర్శకంగా నిలిచింది. ఇలా మతపరమైన చీకటి తొలగిపోయి ప్రజలందరూ నిజమైన ఇస్లాం వెలుగులోనికి వచ్చారు. ముస్లింలందరూ సోదరులే అనే భావన బలపడింది. ఒక ముస్లిం తన సోదరునికి హాని చేయకూడదని స్పష్టంగా చెప్పారు. మహిళలకు వారసత్వ హక్కులు, గౌరవం, రక్షణ లభించాయి. ఆడ శిశువులను చంపే దారుణం పూర్తిగా నిషేధించబడింది. నిజాయితీ,
విశ్వసనీయత, సత్యం అత్యంత విలువైన లక్షణాలుగా మారాయి. దయ, కరుణ, పరస్పర గౌరవం సమాజానికి మార్గదర్శకంగా నిలిచాయి. సమాజం అనైతిక జీవనం నుంచి పవిత్రమైన నైతిక జీవనానికి మారింది. ఇలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు సమాజాన్ని అన్యాయం, అణచివేత చీకటి నుండి న్యాయం, కరుణ, వెలుగు వైపుకు తీసుకువెళ్లారు.